Hello dear students, welcome back to Vidyarthi tutorials. So children, in our previous class we have started a new chapter, that is chapter 5, data handling. So today we are going to start exercise 5.1. So are you all ready? Then let's begin our class now. So children, before going into the exercise, let us know what is a histogram first. So histogram ante enti? Grouped data can be presented using histogram. Histogram is a type of bar diagram where the class intervals are shown on the horizontal axis and the heights of the bars show the frequency of the class interval. Also, there is no gap between the bars as there is no gap between the class intervals. సో ఇక్కడ హిస్టోగ్రామ్ అంటే గ్రూప్డ్ డేటాని మనం హిస్టోగ్రామ్ కింద చెప్పచ్చు. సో హిస్టోగ్రామ్ అనేది ఒక టైప్ ఆఫ్ బార్ డయాగ్రామ్. సో ఆ బార్ డయాగ్రామ్లో క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి హారిజాంటల్ యాక్సిస్ పైన మనకి చూపిస్తారు. అంటే దిస్ ఇస్ ది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని మనం హారిజాంటల్ యాక్సిస్ అంటాం. సో క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి హారిజాంటల్ యాక్సిస్ పైన చూపిస్తాము అండ్ ది హైట్స్ ఆఫ్ ది బార్స్ షో ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. సో ఇక్కడ బార్స్ యొక్క హైట్ అనేది మనకి ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న బార్ గ్రాఫ్ ఇచ్చారు చూడండి. సో దిస్ ఈజ్ ఎ బార్ గ్రాఫ్ రిప్రజెంటింగ్ ది ఏజెస్ ఆఫ్ ది టీచర్స్. సో టీచర్స్ యొక్క ఏజెస్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఏజెస్ ఆఫ్ 25 టీచర్స్ ఆఫ్ ఏ స్కూల్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన ఏజెస్ని రిప్రజెంట్ చేశారు. అంటే 20 to 25 ఇయర్స్, 25 to 30 ఇయర్స్, 30 to 35 ఇయర్స్, 35 to 40, 40 to 45. సో ఈ విధంగా 45 to 50. సో ఈ విధంగా ఏజెస్ అన్నీ కూడా మనకి ఎక్స్ యాక్సిస్ పైన రిప్రజెంట్ చేశారు. అండ్ వై యాక్సిస్ పైన నెంబర్ ఆఫ్ టీచర్స్ అనేవాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి యూజ్ చేశారు కదా, 20 to 25, 25 to 30, ఇవన్నీ ఏంటి? క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇక్కడ బార్ గ్రాఫ్ రిప్రజెంట్ చేసేటప్పుడు సో 0 నుంచి 20 వరకు కూడా మనకి ఎటువంటి వాల్యూ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది రిప్రజెంట్ చేశారు. సో ఈ జాగ్డ్ లైన్ దేనికి యూజ్ చేస్తారు? ఆర్ బ్రోకెన్ లైన్ హ్యాస్ బీన్ యూజ్డ్ along the horizontal line to indicate that we are not showing numbers between 0 to 20. సో 0 నుంచి 20 వరకు ఏ నెంబర్స్ యూజ్ చేయట్లేదు అని చెప్పడానికి ఈ జాగ్డ్ లైన్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బార్స్ మధ్యలో మనకి ఎటువంటి గ్యాప్స్ కూడా కనిపించడం లేదు. సో బార్స్ ఆఫ్ ఈక్వల్ విత్ నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్. సో ఇక్కడ ఏ గ్యాప్ కనిపించట్లేదు. ఎందుకు అంటే క్లాస్ ఇంటర్వెల్ ఎక్కడా కూడా మనకి బ్రేక్ అవ్వట్లేదు కదా, ఇక్కడంతా కూడా కంటిన్యూస్గా ఉంది. సో హైట్ ఆఫ్ బార్ గివ్స్ ది నెంబర్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఇన్ ఎ పర్టిక్యులర్ అండ్ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ హైట్ ఆఫ్ ది బార్ ఏం చెప్తుంది? నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ నెంబర్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇటువంటి టైప్ ఆఫ్ డేటాని హిస్టోగ్రామ్ అంటాం. సో స్పెషల్గా చెప్పాలి అంటే హిస్టోగ్రామ్లో మనకి ఎటువంటి గ్యాప్స్ కూడా కనిపించవు ఇన్ బిట్వీన్ ది class intervals. Understood children? So this is what we call a histogram. Now let us go into our exercise, that is exercise 5.1. So exercise 5.1 లో total మనకి 5 questions అనేవి ఇచ్చారు. So let us see one by one. Exercise 5.1 question number 1. For which of these would you use a histogram to show the data? సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో వీటిలో వేటికి హిస్టోగ్రామ్ యూజ్ చేసి డేటా అనేది రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫర్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ఏ పోస్ట్ మ్యాన్స్ బ్యాగ్. సో ఒక పోస్ట్ మ్యాన్ బ్యాగ్లో ఉన్న లెటర్స్ డిఫరెంట్ ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డేటా. సో మరి ఈ డేటా అనేది హిస్టోగ్రామ్ అవుతుందా? సో లెటర్స్ సి. సో మనం ఒక రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం, రఫ్ గ్రాఫ్ అనేది డ్రా చేసుకుందాం. సో డిఫరెంట్ ఏరియాస్ అన్నారు కాబట్టి లెటర్స్ టేక్ ఢిల్లీ, చెన్నై, కోల్కతా అండ్ ముంబై. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ని కన్సిడర్ చేద్దామా? సో 10, 20, 30, 40. ఓకే. సో ఢిల్లీకి 10 లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి, ఢిల్లీ. అండ్ చెన్నైకి 20 లెటర్స్, కోల్కతాకి 30 లెటర్స్ అండ్ ముంబైకి 20 లెటర్స్.
సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలా వచ్చింది, ఇక్కడ ఎక్కడైనా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ కనిపిస్తున్నాయా, లేదు. అండ్ ఆల్సో దేర్ ఇస్ గ్యాప్ బిట్వీన్ ది బార్స్ మధ్యలో మనకి గ్యాప్ కూడా కనిపిస్తుంది. మరి ఇది హిస్టోగ్రామ్ అవుతుందా, అవ్వదు కదా. హిస్టోగ్రామ్ అంటే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఉండాలి అండ్ ఆల్సో దేర్ మస్ట్ బి నో గ్యాప్ బిట్వీన్ ది బార్స్. సో ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కాబట్టి ఇది హిస్టోగ్రామ్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ హిస్టోగ్రామ్. ఆన్సర్ ఈస్ నో. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ద హైట్ ఆఫ్ కాంపిటీటర్స్ ఇన్ అన్ అథ్లెటిక్స్ మీట్. ఒక అథ్లెటిక్స్ మీట్లో కాంపిటీటర్స్ యొక్క హైట్ని మెజర్ చేస్తూ ఇస్తున్న డేటా. సో లెట్ us టేక్ ది గ్రాఫ్ ఫస్ట్. సో ఇక్కడ హైట్ ఆఫ్ కాంపిటీటర్స్ అన్నారు కదా. సో హైట్ని మనం సెంటీమీటర్స్లో తీసుకుందాం. సో 120 నుంచి 130 సెంటీమీటర్స్, 130 to 140, 140 to 150. సో ఈ విధంగా కన్సిడర్ చేద్దాం. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ని 2, 4, 6, 8. ఓకే. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన డేటా అనేది డ్రా చేసుకుందాం. సో 120 నుంచి 130 వరకు 2 అథ్లెట్స్ ఉన్నారనుకోండి. సో 2. 130 నుంచి 140 వరకు 4 అథ్లెట్స్ ఉన్నారనుకుందాం. 4. సో 140 నుంచి 150 వరకు 6 అథ్లెట్స్ ఉన్నారనుకోండి. సో దిస్ ఇస్ ది డేటా. సో ఇక్కడ మనకి గ్రాఫ్ ఎలా వచ్చింది, కంటిన్యూస్గా వచ్చింది కదా. సో దిర్ ఈజ్ ఆల్సో క్లాస్ ఇంటర్వల్ 120 నుంచి 130, 130 to 140, 140 to 150. సో ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో దేర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ ది బార్స్ మధ్యలో మనకి ఎటువంటి గ్యాప్ కూడా కనిపించడం లేదు. సో ఇలాంటి ఫిగర్స్ని మనం హిస్టోగ్రామ్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ హిస్టోగ్రామ్. సో ఆన్సర్ ఈస్ ఎస్. నెక్స్ట్ సి క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ క్యాసెట్స్ ప్రొడ్యూస్డ్ బై 5 కంపెనీస్. సో నెంబర్ ఆఫ్ క్యాసెట్స్ అండ్ 5 కంపెనీస్ అంట. 5 కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్న క్యాసెట్స్. సో లెట్ us కన్సిడర్ దోస్ కంపెనీస్ యాజ్ ABCDE. సో 5 కంపెనీస్ తీసుకున్నాను అండ్ నెంబర్స్ అనేది 20, 40, 60, 80. ఓకే. సో ఏ కంపెనీ ఏమో 20 క్యాసెట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. సో A20, B ఏమో 40 క్యాసెట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. C ఏమో 60 క్యాసెట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. D ఏమో అగైన్ 20 క్యాసెట్స్ అండ్ E అగైన్ 80 క్యాసెట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. సో ఇక్కడ డేటా ఎలా కనిపిస్తుంది, మనకి ఇండివిజువల్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి కనిపించడం లేదు అండ్ ఆల్సో దేర్ ఇస్ గ్యాప్ బిట్వీన్ ది బార్స్ మధ్యలో మనకి గ్యాప్ కూడా వచ్చింది. మరి ఇది హిస్టోగ్రామ్ అవుతుందా, అవ్వదు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ హిస్టోగ్రామ్. సో ఆన్సర్ ఈస్ నో. నెక్స్ట్ డి క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బోర్డింగ్ ట్రైన్స్ ఫ్రమ్ 7 AM to 7 PM. సో 7 AM నుంచి 7 PM వరకు బోర్డ్ చేస్తున్న ప్యాసింజర్స్ యొక్క డేటా అనేది ఇచ్చారు. సో లెట్ us డ్రా ది గ్రాఫ్. సో 7, 8, 9, 10. సో 7 to 8, 8 to 9, 9 to 10. సో ఆన్ ఇలా ఈ విధంగా 7 PM వరకు కూడా మనం ఎక్స్ యాక్సిస్ పైన కన్సిడర్ చేసామనుకోండి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ కావాలి కదా. సో 100, 200, 300, 400. సో 7 to 8 PM మధ్యలో 100 మెంబర్స్ బోర్డ్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ 8 to 9 PM మధ్యలో 200 మెంబర్స్ బోర్డ్ చేశారు అనుకుందాం. 9 to 10 PM మధ్యలో 300 మెంబర్స్ బోర్డ్ చేశారు అనుకుందాం. సో ఇక్కడ డేటా ఏ విధంగా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది అండ్ ఆల్సో క్లాస్ ఇంటర్వెల్స్ కూడా ఉన్నాయి కదా మనకి. 7 to 8, 8 to 9, 9 to 10 సో ఆన్. సో ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో దేర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ది బార్స్ మధ్యలో మనకి ఎటువంటి గ్యాప్ కూడా కనిపించడం లేదు. సో ఇట్ ఈస్ ఏ హిస్టోగ్రామ్. అండర్స్టూడ్ చిల్డ్రన్. సో హిస్టోగ్రామా కాదా అని అడిగితే ఈ విధంగా మనం రఫ్ ఫిగర్ అనేది డ్రా చేసుకొని ఆన్సర్ అనేది డ్రా చేయొచ్చు, ఆన్సర్ అనేది చెప్పచ్చు. ఓకే. అండర్స్టూడ్ చిల్డ్రన్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. Question number 2. The shoppers who come to a departmental store are marked as man, woman, boy or girl. The following list gives the shoppers who came during the first hour in the morning. Make a frequency distribution table using tally marks. Draw a bar graph to illustrate it. So ikkada woman, boy, girl, man. సో వీళ్ళ యొక్క డేటా అనేది ఇచ్చారు. సో ఆ షాప్కి, ఆ డిపార్ట్మెంటల్ స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళ డేటా అనేది ఇచ్చారు. సో ఈ డేటాతో మనం టాలీ మార్క్స్ యూస్ చేసి ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయాలి అండ్ ఆల్సో
ఆ టేబుల్ యొక్క హెల్ప్తో బార్ గ్రాఫ్ కూడా డ్రా చేయాలి. సో ఫస్ట్ మనం టేబుల్ డ్రా చేద్దాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళ డేటా ఏంటి? మ్యాన్, ఉమెన్, బాయ్, గర్ల్. సో ఫస్ట్ మ్యాన్ ఎంతమంది ఉన్నారో టాలీ మార్క్స్ హెల్ప్తో డినోట్ చేద్దాం. సో మ్యాన్ని కౌంట్ చేస్తే మనకి హౌ మెనీ మ్యాన్ వర్ దేర్? 1 2 3. సో ఈ విధంగా కౌంట్ చేస్తే మనకి మ్యాన్ అనేవాళ్ళు 15 మెంబర్స్ వచ్చారు. సో 15 మెంబర్స్కి టాలీ మార్క్స్ ఎలా డ్రా చేస్తాం? సో టాలీ మార్క్స్ 1 2 3 4. సో ఫిఫ్త్ వన్ ఏమో మనం క్రాస్గా స్లాంట్గా డ్రా చేయాలి. సో దిస్ ఇస్ 5. నెక్స్ట్ అగైన్ 1 2 3 4 5. 1 2 3 4 5. సో మ్యాన్ 15 కాబట్టి 5 10 15. సో 15 నెంబర్ డ్రా చేసేసాం. నెక్స్ట్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు? ఉమెన్ని కౌంట్ చేస్తే మనకి 28 వస్తారు. సో 28 ఎలా డ్రా చేస్తాం? 5 10 15 20 25. సో ఇంకా 3 ఉన్నాయి కాబట్టి 1 2 3. ఓకే, సో దిస్ ఇస్ ఉమెన్. నెక్స్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 5 అంట. సో 5 కాబట్టి 1 2 3 4. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమో స్లాంట్గా ఒక లైన్ డ్రా చేసేయాలి. సో దిస్ ఇస్ 5. నెక్స్ట్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారంట? గర్ల్స్ 12 మెంబర్స్ ఉన్నారు. సో 1. సో దిస్ ఇస్ 5 10 అండ్ ఇంకా 2 ఉన్నాయి కాబట్టి 1 2. సో 12 మెంబర్స్ని ఈ విధంగా డ్రా చేసేసాం. సో టాలీ మార్క్స్ యొక్క హెల్ప్తో మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ అయితే మనం డ్రా చేసేసాం. సో ఇప్పుడు ఈ డేటాతో మనం ఇప్పుడు బార్ గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. సో హియర్ లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ యాజ్ y యాక్సిస్. సో ఇక్కడ నేను x యాక్సిస్ పైన మ్యాన్, ఉమెన్, బాయ్, గర్ల్ వీళ్ళ యొక్క డేటా అనేది కన్సిడర్ చేశాను. అండ్ y యాక్సిస్ పైన నెంబర్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. 5 10 15 20 25 30. సో ఇక్కడ స్కేల్ ఎలా తీసుకున్నాం? ఈచ్ యూనిట్ 5 కింద కన్సిడర్ చేస్తున్నాం. సో మ్యాన్ ఎంతమంది ఉన్నారు? మ్యాన్ 15 కదా. సో 15 దగ్గరికి మనం గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. నెక్స్ట్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు? ఉమెన్ 28. సో 25 తర్వాత 3 లైన్స్. సో దిస్ ఈస్ ఉమెన్. నెక్స్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? బాయ్ 5 కదా. సో 5. నెక్స్ట్ గర్ల్స్ 12. సో 10కి 15కి మధ్యలో. సో దిస్ ఇస్ 12. సో ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. సో నేను ఆల్రెడీ ఒక గ్రాఫ్ అనేది డ్రా చేశాను. ఐ విల్ షో యూ దట్ గ్రాఫ్ నౌ. సో లుక్ హియర్ చిల్డ్రన్. సో దిస్ ఇస్ x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ y యాక్సిస్. సో x యాక్సిస్ పైన మ్యాన్, ఉమెన్, బాయ్, గర్ల్ వీళ్ళని రిప్రజెంట్ చేసాం. అండ్ y యాక్సిస్ పైన నెంబర్ అనేది తీసుకున్నాం కదా. సో 5 10 15 20 25 30. సో ఇక్కడ స్కేల్ అనేది ఎలా కన్సిడర్ చేసాం? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 కింద కన్సిడర్ చేసాం. సో ఇక్కడ మ్యాన్ ఎంతమంది ఇచ్చారు? 15 ఇచ్చారు. సో ఇక్కడ 0 నుంచి 15 వరకు మ్యాన్కి మనం బార్ గ్రాఫ్ అనేది డ్రా చేసేసాం. నెక్స్ట్ ఉమెన్కి 28 ఇచ్చారు. సో ఉమెన్ 28 కాబట్టి 25 తర్వాత మనం ఇక్కడ ఈ మార్క్ దగ్గర 28ని రిప్రజెంట్ చేసాం. సో దిస్ ఇస్ ఉమెన్. నెక్స్ట్ బాయ్ 5 కదా. సో 5 దగ్గర మనం ఇక్కడ రిప్రజెంట్ చేసేసాం. నెక్స్ట్ గర్ల్ ఎంత? 12 కదా. సో 12 యూనిట్స్ దగ్గర మనం గ్రాఫ్ అనేది డ్రా చేసాం. సో ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. ఐ థింక్ యూ అండర్స్టూడ్ చిల్డ్రన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. The weekly wages in rupees of 30 workers in a factory are. సో ఇక్కడ మనకి వీక్లీ వేజెస్ అనేవి ఇచ్చారు. సో 30 వర్కర్స్ యొక్క వేజెస్ అనేవి ఇచ్చారు. యూజింగ్ టాలీ మార్క్స్ మేక్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ విత్ ఇంటర్వెల్స్ యాజ్ 800 to 810, 810 to 820 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్ని డ్రా చేయమంటున్నారు. వేజెస్ యొక్క ఫ్రీక్వెన్సీ టేబుల్. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేది క్లాస్ ఇంటర్వల్ 10 తీసుకొని మనం టేబుల్ అనేది డ్రా చేయాలి. అంటే 800 నుంచి 810 వరకు, 810 నుంచి 820 వరకు. సో ఈ విధంగా మనం క్లాస్ ఇంటర్వల్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ మనకి డేటా అనేది అబ్జర్వ్ చేస్తుంటే నాకు 900 తర్వాత ఎటువంటి డేటా కూడా కనిపించడం లేదు. సో మ్యాక్సిమం అన్నీ కూడా 800 సిరీస్లో ఉన్నాయి. సో 890 కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ 890 to 900. సో 900 వరకు మనం తీసుకోవచ్చు. సో వేజెస్ని ఒక టేబుల్ కింద డ్రా చేసుకుందాం. సో నెక్స్ట్ టాలీ మార్క్స్, ఆ తర్వాత వర్కర్స్. సో వర్కర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డేటా. ఓకే, సో
800 to 810, 810 to 820, 820 to 830, 830 to 840, 840 to 850, 850 to 860, 860 to 870, 870 to 880, 880 to 890 and 890 to 900. సో వేజెస్ అన్నీ కూడా క్లాస్ ఇంటర్వల్ వైజ్ మనం తీసేసుకున్నాం. సో ఫస్ట్ 800 నుంచి 810 వరకు ఎంతమందికి వేజెస్ వస్తున్నాయో కౌంట్ చేద్దాం. సో 800 నుంచి 810 వరకు మనం చూస్తే ఓన్లీ 3 మెంబర్స్ కనిపిస్తున్నారు. సో ఒకసారి చూడండి, 804 ఒకటి కనిపిస్తుంది, 808 కనిపిస్తుంది and one more thing is there, no, 806. So total 3 workers were there, so 3 tally marks. So 1 2 3. నెక్స్ట్ 810 నుంచి 820 వరకు మనకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో కౌంట్ చేద్దాం. సో 810, 812, సో ఓన్లీ 2, సో ఓన్లీ 2 టాలీ మార్క్స్, సో 2 వర్కర్స్. నెక్స్ట్ 820 నుంచి 830 వరకు ఎంతమంది వర్కర్స్ ఉన్నారో కౌంట్ చేద్దామా. సో ఓన్లీ 820, ఓన్లీ 1 వర్ దేర్, సో 1 టాలీ మార్క్, 1 వర్కర్. నెక్స్ట్ 830 నుంచి 840 వరకు 9 వర్కర్స్ ఉన్నారంట. సో 9 వర్కర్స్కి మనం టాలీ మార్క్స్ ఎలా డ్రా చేస్తాం. సో ఫస్ట్ 5 డ్రా చేస్తాం కదా, 1 2 3 4 5. సో 5th లైన్ అనేది స్లాంట్గా డ్రా చేయాలి. అండ్ తర్వాత 6 7 8 9. సో 9 వర్కర్స్, సో 9 టాలీ మార్క్స్ అనేవి డ్రా చేసాం. నెక్స్ట్ 840 నుంచి 850 వరకు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, 5 ఉన్నారంట. సో 5కి మనం ఎలా డ్రా చేయాలి టాలీ మార్క్స్, 1 2 3 4 అండ్ 5th లైన్ అనేది స్లాంట్గా డ్రా చేయాలి. సో దిస్ ఇస్ 5. నెక్స్ట్ 850 నుంచి 860 ఓన్లీ 1 వర్కర్ వర్ దేర్, సో 1 టాలీ మార్క్. నెక్స్ట్ 860 టు 870 3 వర్కర్స్ వర్ దేర్, సో 3 టాలీ మార్క్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 870 టు 880 ఓన్లీ 1 వర్కర్ వర్ దేర్, సో 1 టాలీ మార్క్. 880 టు 890 ఓన్లీ 1 వర్ దేర్, సో 1 టాలీ మార్క్. నెక్స్ట్ 890 టు 900 4 వర్కర్స్ ఉన్నారంట, సో 4 టాలీ మార్క్స్ అనేవి డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ టాలీ మార్క్స్ డ్రా చేసుకొని ఆ తర్వాత వర్కర్స్ అనేవి మనం రాయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేవాళ్ళు టోటల్ యాడ్ చేస్తే మనకి 30 అనేది రావాలి, ఎందుకంటే 30 వర్కర్స్ యొక్క డేటా కదా ఇది. సో వర్కర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే మనకి 30 వస్తే మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది కరెక్ట్గా డ్రా చేసాం. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డ్రా ఎ ఫ్రీక్వెన్సీ టేబుల్ with the class intervals. Understood, children? Now let us move on to the next question, that is question number 4. Question number 4. Draw a histogram for the frequency table made for the data in question number 3 and answer the following questions. So third question ki manaki vachina data toti ఫ్రీక్వెన్సీ టేబుల్ యొక్క డేటా తోటి ఒక హిస్టోగ్రామ్ అనేది డ్రా చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఆ హిస్టోగ్రామ్ డ్రా చేసేసి ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. సో ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ పైన వేజెస్ అనేవి తీసుకున్నాను. సో 800 టు 810, 810 టు 820, 820 టు 830, సో ఈ విధంగా 819 టు 900. సో ఇక్కడ వరకు కూడా నేను వేజెస్ అనేవి ఎక్స్ యాక్సిస్ పైన కన్సిడర్ చేశాను. అండ్ వై యాక్సిస్ పైన నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేవి తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ వై యాక్సిస్ పైన కన్సిడర్ చేశాం. సో ఇక్కడ స్కేల్ అనేది ఎలా తీసుకున్నాం, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 వర్కర్స్ కింద కన్సిడర్ చేశాను ఆన్ వై యాక్సిస్. సో ఇక్కడ 1 బాక్స్. సో 1 బాక్స్ అంటే ఏంటి, ఇక్కడ గ్రాఫ్లో మనకి 1 యూనిట్ అంటే ఈ బాక్స్ని మనం 1 యూనిట్ అంటాం. సో ఈ 1 యూనిట్ని 2 వర్కర్స్ కింద నేను వై యాక్సిస్ పైన కన్సిడర్ చేశాను. అంటే సో ఇక్కడ హాఫ్ ఉంది చూసారా, ఈ హాఫ్ దగ్గర 1 అనేది వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 6, దిస్ ఇస్ 7 అండ్ దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 9 అండ్ దిస్ ఇస్ 10. ఓకే, సో ఇప్పుడు మనం డేటా అనేది రిప్రజెంట్ చేద్దాం. సో 800 నుంచి 810 వరకు మనకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారంట, సో 3 వర్కర్స్ ఉన్నారంట. సో ఇక్కడ నేను 3ని రిప్రజెంట్ చేశాను. 2కి 4కి మధ్యలో 3 ఉంది కదా, సో 3. నెక్స్ట్ 810 నుంచి 820 వరకు మనకి ఓన్లీ 2 వర్కర్స్ ఉన్నారు కదా, సో 2 వర్కర్స్ యొక్క డేటా అనేది డ్రా చేసేసాం. నెక్స్ట్ 820 నుంచి 830 వరకు ఓన్లీ 1 వర్కర్ వదర్. సో 1 అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో దిస్ ఇస్ 1. సో ఇక్కడ 0 నుంచి 800 వరకు మనకి ఏది లేకపోతే మనం ఏం చేయాలి, జాగ్డ్ లైన్ అనేది డ్రా చేయాలి కదా. సో ఇక్కడ జాగ్డ్ లైన్ అనేది డ్రా చేసేసాం.
నెక్స్ట్ 8:30 to 8:40, 8:30 నుంచి 8:40 వరకు 9 వర్కర్స్ ఉన్నారు కదా, సో 9, సో 9 దగ్గర మనం రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 8:40 to 8:50, 8:40 నుంచి 8:50 వరకు మనకి 5 వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారు, సో 5 దగ్గర రిప్రజెంట్ చేసాం. 8:50 to 8:60, 8:50 నుంచి 8:60 వరకు ఓన్లీ 1 కదా, సో 1 దగ్గర మనం డ్రా చేసాం గ్రాఫ్ అనేది. నెక్స్ట్ 8:60 నుంచి 8:70 వరకు మనకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, 3 వర్కర్స్ ఉన్నారు, సో 3. నెక్స్ట్ 8:70 to 8:80 ఓన్లీ 1 వర్కర్ వద్ద, సో 1 దగ్గర గ్రాఫ్ అనేది డ్రా చేసాం. నెక్స్ట్ 8:80 నుంచి 8:90 కూడా ఓన్లీ 1 వద్ద, సో 1 దగ్గర గ్రాఫ్ డ్రా చేసేసాం. నెక్స్ట్ 8:90 నుంచి 900 వరకు కూడా మనకి 4 వర్కర్స్ కనిపిస్తున్నారు, సో 4 దగ్గర మనం గ్రాఫ్ అనేది డ్రా చేసాం. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డ్రా ఏ హిస్టోగ్రామ్. సో హిస్టోగ్రామ్ అనేది డ్రా చేసేసుకున్నాం కదా. సో ఈ హిస్టోగ్రామ్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, సో ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్. సో ఏ గ్రూప్లో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ కనిపిస్తున్నారు అని అడిగారు. సో ఒకసారి గ్రాఫ్ చూసి ఆన్సర్ చేద్దాం. సో గ్రాఫ్లో చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ మనకి ఏ గ్రూప్లో కనిపిస్తున్నారు, 8:30 నుంచి 8:40 మధ్యలో మనకి రెక్టాంగులర్ బార్ యొక్క హైట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఎంత ఉంది ఇక్కడ 9. సో 9 వర్కర్స్ అనేవాళ్ళు 8:30 to 8:40 గ్రూప్ మధ్యలో ఉన్నారు. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్. సో ఆన్సర్ ఈస్ 8:30 to 8:40. సో 8:30 to 8:40. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ వర్కర్స్ ఎర్న్ 850 రూపీస్ అండ్ మోర్. 850 కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్న వర్కర్స్ యొక్క నెంబర్ ఎంత, సో కౌంట్ చేసి చెప్పాలి. సో గ్రాఫ్ చూసి చెప్దాం. సో 850 అండ్ మోర్ అన్నారు కాబట్టి 850 తర్వాత మనం గ్రాఫ్ని చూడాలి. సో 850 తర్వాత సో 850 to 860 1 వర్కర్ ఉన్నారు, 860 to 870 3 వర్కర్స్ ఉన్నారు, 870 to 880 1 వర్కర్ ఉన్నారు, 880 to 890 1, 890 to 900 4. సో టోటల్ యాడ్ చేస్తే 1 + 3 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 4 10. సో టోటల్ 10 వర్కర్స్. సో ఆన్సర్ ఈస్ 10. సో 10 వర్కర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ వర్కర్స్ ఎర్న్ లెస్ దాన్ 850. సో 850 కన్నా తక్కువ ఎర్న్ చేస్తున్న వర్కర్స్ యొక్క నెంబర్ అనేది అడుగుతున్నారు. సో లెటస్ కౌంట్. సో బిలో 850 కదా, సో బిలో 850 మనం కౌంట్ చేద్దాం. 840 to 850 ఏమో 5 వర్కర్స్ ఉన్నారు, 830 to 840 9 ఉన్నారు, 820 to 830 1, 810 to 820 2, 800 to 810 3. సో కౌంట్ చేయండి. 3 + 2 5, 5 + 1 6, 6 + 9 15, 15 + 5 20. సో టోటల్ 20 వర్కర్స్ ఉన్నారు. సో ఆన్సర్ ఈస్ 20. సో బిలో 850 లెస్ దాన్ 850 20 వర్కర్స్ అనేవాళ్ళు వచ్చారు. సో ఈ విధంగా మనం టేబుల్ అదే డేటా అనేది అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ చేయాలి. సో గ్రాఫ్ అనేది అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ చేసేసాం కదా. నా లెట్ us move on to the next question, that is question number 5. So question number 5, the number of hours for which students of a particular class watch television during holidays is shown through the given graph. సో ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది ఇచ్చారు. సో ఈ గ్రాఫ్లోని డేటా ఏం ప్రజెంట్ చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ యొక్క డేటా అనేది ఇచ్చారు. సో ఒక పర్టికులర్ క్లాస్లో నెంబర్ ఆఫ్ అవర్స్, సో ఎన్ని అవర్స్ టెలివిజన్ అనేది వాచ్ చేస్తున్నారు హాలిడేస్లో అనేది ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ది ఫాలోయింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అబ్జర్వ్ ది గ్రాఫ్ హియర్. సో ఎక్స్ యాక్సిస్ పైన మనకి అవర్స్ ఆఫ్ టీవీ వాచ్ పర్ డే. సో 1 డేకి ఎన్ని అవర్స్ టీవీ వాచ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఎక్స్ యాక్సిస్ పైన ఇచ్చారు. నెక్స్ట్ ఆన్ వై యాక్సిస్ పైన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి రిప్రజెంట్ చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫర్ హౌ మెనీ అవర్స్ డిడ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాచ్ టీవీ. సో ఎక్కువ మంది ఎన్ని అవర్స్ వాచ్ చేస్తున్నారు, మ్యాక్సిమం అన్నారు కాబట్టి మనం హైట్ ఆఫ్ ది రెక్టాంగులర్ బార్స్ చూడాలి. సో ఇక్కడ మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 32 స్టూడెంట్స్ అనేవాళ్ళు 4 to 5 అవర్స్ వాచ్ చేస్తున్నారు. సో ఆన్సర్ ఈస్ 4 to 5 అవర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ వాచ్ టీవీ ఫర్ లెస్ దాన్ 4 అవర్స్. సో 4 అవర్స్ కన్నా తక్కువ
ఎంతమంది వాచ్ చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ వాచ్ చేస్తున్నారు. సో 4 ఇక్కడ ఉంది కదా, సో 4 బిలో మనం కన్సిడర్ చేయాలి, అంటే ఇటువైపు కన్సిడర్ చేయాలి. సో 22, 8, 4. సో 22 plus 8 is 30. 30 plus 4 is 34. So answer is 34 students. Next, third one చూడండి. How many students spent more than 5 hours in watching TV? సో 5 hours కన్నా ఎక్కువ ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు టీవీ వాచ్ చేస్తూ. సో 5 ఇక్కడ ఉంది, సో 5 అబోవ్ ఇటువైపు కన్సిడర్ చేయాలి. సో 8, 6. 8 plus 6 is 14. So answer is 14 students. Understood children? So this is the question number 5. So children, this is the end of exercise 5.1. So next class lo exercise 5.2 తో మళ్ళీ కలుద్దాం. Hope you all understood this exercise very well children. So exercise అంతా కూడా మీకు బాగా అర్థమైంది కదా. So if you like our video, please do like, share and subscribe. Thank you children. We'll meet up in the next class. Until then, bye bye. Thank you. Keep smiling. Have a nice day.